దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరిందే కమ్యూనిస్టు పార్టీలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు హిమాయత్ నగర్లో ఘనంగా నిర్వహించారు. దున్నేవాడిదే భూమి అని అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 99 ఏళ్ల నుంచి నిలబడుతున్నామన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బలం ఉన్నవాడిది రాజ్యం కాదు, శ్రమ ఉన్నవాడిదే రాజ్యం అని కమ్యూనిస్టు పార్టీ చెప్పిందన్నారు. ఎగ్జిక్యూటివ్ గాని జాతీయ పార్టీ సహాయం సలహాలు తీసుకుని ఈ సంవత్సరం పాటు మన కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టు ఐడియాలజీని, కమ్యూనిస్టు నిర్మాణాన్ని పేద ప్రజల్ని కూడగట్టడానికి, సమాయత్తం చేయడానికి, ఉద్యమాలు నిర్మించడానికి ఏ పద్ధతుల్లో ఎలా తీసుకోవాలని చెప్పి ఒక సంవత్సర కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని జరపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోలేదు. అయినా కూడా అది తప్పు కాదు కాబట్టి ఇక్కడ నేను సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా నేను ప్రకటన చేస్తా ఉన్నాను. 10,000 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలు విముక్తి చేయడం జరిగింది. దాని ప్రత్యేకంగా ఇక్కడ రామినాయుడు గారి మండలం ఇక్కడ కూర్చుంది. పండిట్ నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంబంధించిన రామినారాయణ రెడ్డి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పెంచారు. దాని వారసాలు ఉండమంటే ఆ వారసాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది తప్ప ఈ దేశాన్ని సమైక్యపరచాలని కోరుకోవడం అర్థం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాం, త్యాగాలు చేసినాం, ఈ భారతదేశం సమైక్యం ఉండాలని కోరుకున్నాం, లౌకిక వ్యవస్థగా ఉండాలని కోరుకున్నాం, అన్ని రకాల మతాలు కలిపి ఒకటిగా ఉండాలని కోరుకున్నాం. అంతేగాని ఒకే మతాధికారులను కోరుకోలేదు. మోడీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అమిత్ షా 12 మంది సభ్యత ఉద్యోగం కాలే. ఆయన హత్యలో ఎదుర్కొంటే ఆయన నిర్దోషి కావాలంటే జస్టిస్ లోయాతా సహా 12 మందిని చంపిస్తే తప్ప అమిత్ షా నిర్దోషి కాలే. చట్టాలను మార్చేస్తూ ఉన్నాడు. లౌకిక వ్యవస్థ ఉండడానికి వీలు లేదు కానీ రాజ్యాంగంలో మార్చేస్తున్నారు. అసలు భారతదేశం పేరే ఉండకూడదని అంటున్నాడు, ఇండియా పేరే ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇండియా కూటమి ఏర్పడింది కాబట్టి. ఈయన వచ్చిన తర్వాత ఒక్క కొత్త పరిశ్రమ లేకపోగా భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తున్నారు. ఎక్కడ అణిచివేత ఉంటే, ఎక్కడ వివక్ష ఉంటే కమ్యూనిస్టులు తమ గొంతు వినిపించాలి, ప్రతిఘటించాలి. ఆ పద్ధతిలో మనం ఈ పోరాటాలను ఈ సందర్భంగా కొనసాగిద్దామని మన 99వ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి ప్రతిన తీసుకొని అరుణ పతాకంతో ముందుకు నడుద్దామని మీకందరికీ మనవి చేస్తూ